హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానూస్ మూమెంట్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే కరివేపాకు అండ్ ఎండుమిర్చి. ఇటు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ మనమైతే కరివేపాకును నీట్గా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్ అంతా పోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ ప్యాన్లో కరివేపాకులన్నీ ఆరిపోయాక దాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. బాగా మాడిపోకూడదు, ఇలా అయితే ఫ్రై అవ్వాలి. ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇటుని పౌడర్ చేసుకొని పచ్చడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ ఫ్రై చేసిన కరివేపాకు ఉంది కదా, దీన్ని అయితే పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదంతా మెత్తగా అవ్వాలి. ఇది మెత్తగా అయిన తర్వాత దీంట్లో మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇది వేసి ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ అయ్యేలాగా దంచాలి. మేమైతే రోట్లోనే దంచుతున్నాం, మీరు గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. నువ్వుల పొడి వేసుకోండి కొంచెం. ఇవి వేసి ఇప్పుడు వీటిని అయితే బాగా కలిసేలాగా కలపాలి. అంతా మొత్తం మిక్స్ అయిపోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇవంతా కలిపిన తర్వాత అంతే, సింపుల్ అయిపోయింది మన పచ్చడి అయితే. ఏం లేదు, దీన్ని అయితే మనం టిఫిన్స్లోకి కూడా తీసుకోవచ్చు కదా. చాలా హెల్దీ కదా, హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి హెయిర్ని ప్రమోట్ చేస్తుంది, ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది. చూసారు కదా మీరే ఎంత ఈజీయో. ఏం వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పచ్చడి ఎలా ఉందో మీరు కూడా కమెంట్లో చెప్పండి.